యేసు బాప్తిస్మా పండుగ పూజకు తరలిరారే దైవ జనాంగమా. యేసు బాప్తిస్మా పండుగ పూజకు తరలిరారే దైవ జనాంగమా. పీఠము చేరి ముదమున వేడ, పీఠము చేరి ముదమున వేడ, తరలిరారండి ఆరాధించండి, తరలిరారండి ఆరాధించండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం గణ స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం గణ స్వాగతం. ఆది మనుజుని పాపము బాప, నేడు మనలను మోక్షము చేర్చ. ఆది మనుజుని పాపము బాప, నేడు మనలను మోక్షము చేర్చ. పరమును వీడారు మానవుడైనాడు, పరమును వీడారు మానవుడైనారు. మోక్ష మార్గమును తెరచిన రక్షకుని చెంతకు తరలిరారండి ఆరాధించండి, తరలిరారండి ఆరాధించండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం గణ స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం గణ స్వాగతం. అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ ఈ క్రింది ఉద్దేశముల కోసం అర్పించబడుతూ ఉంది. కర్నూలు మిత్రాసనం, నందికొట్టూరు విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు వేల్పుల జోసెఫ్ కెనడీ మరియు నిర్మల దేవకృప. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న నిర్మల దేవకృపను దేవుడు నిరంతరము కాచి కాపాడి అనునిత్యము ఆయన దీవెనలు తనపై కుమ్మరించి ఆయురారోగ్యములు ప్రసాదించి ఆమె ప్రార్థనలన్నింటిని ఫలించినట్లుగా భర్త వేల్పుల జోసెఫ్ కెనడీ, కుమారుడు అంతోని స్నేహిత్, కుమార్తె హిమవర్షిని అర్పిస్తున్నారు. ఈనాటి ఈ దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మిత్రాసనం పునీతంతోని వారి విచారణ జన్మదినం జరుపుకుంటున్న యలవర్తి సుదర్శనరావుకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, పూజిత, వెలాంగిని, అనూష, మెరిన్ సంజయ్లకు మంచి భవిష్యత్తు, యలవర్తి సత్యనారాయణ, పుల్లగుర జ్ఞానసుందరరావు, టేకలమ్మ, మరియ దేవదాస్, అశోక్ కుమార్, లూర్దు మేరీల ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా తలంపును నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పిఎల్ మారెడ్డి సుందర కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. చిన్నపరెడ్డి, చిన్నమ్మ, అంతోని, ఫ్రాన్సిస్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని, కృపా ఇంజనీరింగ్ వర్క్స్ను ఆశీర్వదించమని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. బట్టు రాజు, హేమలత, శ్రీలతలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా బట్టు నవీన్ కుమార్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. పొప్పాల విజయలక్ష్మి, బుచ్చిబాబు వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా స్తోత్రముగాను రాబో కాలంలో వీరిని ఆయురారోగ్యములతో శాంతి సమాధానములతో దీవించమని తలంపులు నెరవేరినట్లుగా పూజ. పెదకొట్ల ఆరోగ్యం, మేరీ మగ్ధలైన కుటుంబంలో వారి కుమారుడిపై జరుగుతున్నటువంటి మంత్రతంత్ర శక్తుల నుండి విమోచనను కలిగించి ఆయురారోగ్యములను ప్రసాదించమని, రాబో కాలంలో తలంచిన తలంపులు నెరవేరినట్లుగా బిడ్డలను దీవించమని, బంగారు భవిష్యత్తును ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ ధర్మదాతలందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ దినము మనము క్రీస్తు బప్తిస్మ ఉత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. ఈ రోజుతో క్రిస్మస్ కాలము ముగిసిపోయి రేపటి నుంచి మళ్ళీ విభూది బుధవారం వరకు మనము సామాన్య కాలములో దైవార్చన క్యాలెండర్లో మనము ప్రవేశించబోతూ ఉన్నాము. క్రీస్తు బప్తిస్మము ద్వారా అప్పటి వరకు మరియ తల్లితో తన కుటుంబముతో 4 గోడల మధ్య ఉన్నటువంటి ప్రభువు బప్తిస్మము ద్వారా తన యొక్క సువార్త పరిచర్యను ప్రారంభించటం, బహిరంగ జీవితాన్ని మొదలు పెట్టడాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ పండుగ ఆయన పాపము, ఆయనలో ఏవి పాపము లేకపోయినా కూడా మనలో ఒకనిగా ఆయన మారాడు అని, తన కార్యాన్ని ఏ ఉద్దేశం కోసం ఆయన ఈ లోకంలో వచ్చాడు ఆ పనిని ప్రారంభించటానికి ఆత్మదేవుడు, తండ్రి దేవుడు, అదేవిధముగా క్రీస్తు ప్రభు త్రిత్వాన్ని మనము ఈ సన్నివేశంలో చూస్తూ ఉన్నాం. మరి ప్రభు యొక్క బప్తిస్మం మన బప్తిస్మాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ, బప్తిస్మం రోజున మనము దేవుని బిడ్డలుగా మారి సైతానుకు దూరంగా ఉంటామని మనం కానీ లేదా మన తల్లిదండ్రులు మన తరపున వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని ప్రతి సంవత్సరం ఈస్టర్ అర్ధరాత్రి పూజలో మనము నూతనీకరించుకుంటూ ఉన్నాం. మరి అటువంటి సైతానుకు మనం దూరంగా ఉండునట్లుగా దేవుని యొక్క బిడ్డలుగా ఉండే భాగ్యాన్ని ఇవ్వమని ఈ పూజలో వేడుకుందాం. యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనుటకు మన తప్పిదములను తలచుకుని ఆ కరుణామయుని యొక్క క్షమాపణ కోసం వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యగణకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన
సర్వేశ్వరా నిమ్ము పొగడుచున్నాము, నిమ్ము స్తుతించుచున్నాము, నిమ్ము ఆరాధించుచున్నాము, నిమ్ము కీర్తించుచున్నాము. నీ మహా వైభవమునకై నీకు వందనములర్పించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి. జనితైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము కీర్తించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వరా, నీ ఏకైక కుమారుడు మా మానవ స్వభావముతో మా మధ్య జీవింప చిత్తగించితివి. మా శరీరధారి అయిన అతనిని గాంచు మేము అంతరంగికముగా మార్పు చెంది అతని దైవత్వములో భాగస్థులమై అతనిని పోలి జీవింప మాకు సహాయపడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు తేజస్సు ప్రత్యక్షమగును, ప్రజలెల్లరూ ఆ తేజస్సును దర్శింతురు. యేసు బప్తిస్త పండుగ మొదటి పఠనము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 5 వరకు మరియు 9 నుంచి 11 వరకు. నా ప్రజలను ఓదార్పుడని మీ దేవుడు పలుకుచున్నాడు. యెరూషలేము పౌరులకు ధైర్యము చెప్పుడు.
ఆ ప్రజలతో వారి బానిసత్వము ముగిసినదని, వారి తప్పిదములు మన్నింపబడినవని, వారు తమ పాపములకు రెండింతలుగా శిక్ష అనుభవించిరని తెలియజెప్పుడు. ఒక శబ్దము ఇట్లు పలికెను, ఎడారిలో ప్రభువునకు మార్గము సిద్ధము చేయుడు, అరణ్య భూమిలో మన దేవునికి రాజపదమును తయారు చేయుడు, ప్రతి లోయను పూడ్చి ఎత్తు చేయుడు, ప్రతి పర్వతమును కొండను నేలమట్టము చేయుడు, మిట్ట పల్లములు సమతలము కావలెను, కరువు తావులు నునుపు కావలెను. అప్పుడు ప్రభు తేజస్సు ప్రత్యక్షమగును, ప్రజలెల్లరూ ఆ తేజస్సును దర్శింతురు. ప్రభు పలికిన పలికిది. సియోను, నీవు ఉన్నత పర్వతం ఎక్కి శుభవార్తను వినిపింపుము. యెరూషలేము, నీవు గొంతెత్తి అరువుము, శుభవార్తను వినిపింపుము. భయపడక ఎలుగెత్తి అరువుము. యూదా నగరములతో, ఇదిగో మీ దేవుడు విజయము చేయుచున్నాడని చెప్పుము. ఇదిగో ప్రభువైన యావే బలసంపన్నుడై శక్తితో పరిపాలనకు చేయుటకు వచ్చుచున్నాడు. ఆయన తాను వసగు బహుమానమును తనతో గొనివచ్చుచున్నాడు. అతడు చెల్లించు పరిహారము అతడి ముందట నడుచుచున్నది. అతడు కాపరి వలె తన మందను మేపును. గొర్రె పిల్లలను చేతులలోనికి తీసుకొని రొమ్ము మీద పెట్టుకొని మోసుకొని పోవును. వాని తల్లులను మెల్లగా అదలించెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. నా ఆత్మమా, నా ఆత్మమా దేవుణ్ణి స్తుతింపుము. దేవుణ్ణి స్తుతింపుము. ప్రభు, నీవు మిక్కిలి గనుడవు. నీ ప్రాభవ వైభవములను బట్టలు వలె ధరించితివి, వెలుగును వస్త్రము వలె తాల్చితివి, ఆకాశమును గుడారము వలె వ్యాపింపజేసితివి. అందరూ నా ఆత్మమా, నా ఆత్మమా దేవుణ్ణి స్తుతింపుము. దేవుణ్ణి స్తుతింపుము. మీది జలముల మీద నీ ప్రాసాదమును నిర్మించుకొంటివి. మేఘములు నీకు రథములు. నీవు వాయువు రెక్కల మీద స్వారీ చేయుదవు. గాలులు నీకు దూతలు, తలతలాలాడు మెరుపులు నీకు బంటులు. అందరూ నా ఆత్మమా, నా ఆత్మమా దేవుణ్ణి స్తుతింపుము. దేవుణ్ణి స్తుతింపుము. ఈ ప్రాణులన్నయు నీ మీద ఆధారపడి జీవించుచున్నవి. అవి తమకు అవసరమైనప్పుడు నీ నుండి ఆహారమును బడయును. నీవు వానికి తిండి పెట్టగా అవి తినును. వానికి ఆహారం ఇయ్యగా అవి సంతృప్తిగా భుజించును. అందరూ నా ఆత్మమా, నా ఆత్మమా దేవుణ్ణి స్తుతింపుము. దేవుణ్ణి స్తుతింపుము. మన రక్షకుడగు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మను విస్తారముగా దేవుడు మనపై కుమ్మరించెను. రెండో పట్టణము. పునీత పౌలు గారు తీతుకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము పవిత్ర వచనములు 11 నుంచి 14 వరకు మరియు 3వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. సర్వ మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమయ్యెను. భక్తిహీనతను లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహము కలిగి రుజు మార్గమున పవిత్రమైన జీవితమును గడపవలనని మనకు ఆ కృప బోధించుచున్నది. ఇట్లు ఇహలోకమందు జీవించుచు సర్వోన్నతుడగు మన దేవుని రక్షకుడగు యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచి ఉండవలనని మనకు ఆ కృప తెలియచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి సత్కార్యములయందు ఆసక్తి కల వారినిగా తన కొరకై పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. కానీ మన రక్షకుడగు దేవుని కృపయు ప్రేమయు ప్రత్యక్షమగుటతో ఆయన మనలను రక్షించెను. మనము చేసిన సత్కార్యముల వలన గాక తన కనికరము వలననే ఆయన మనలను రక్షించెను. పవిత్రాత్మ ప్రసాదించి నూతన జన్మమునకు నూతన జీవితమునకు సంబంధించిన జ్ఞానస్థానము ద్వారా ఆ రక్షణ మనకు లభించెను. మన రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మను విస్తారముగా దేవుడు మనపై కురియించెను. ఆయన అనుగ్రహము వలన మనము నీతిమంతులమైనను
మనము ఆశించు నిత్య జీవమునకు వారసుల మగుటకు ఆయన అట్లు చేసెను. ఇది సత్యము, ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు, నా ఆత్మతో నింపినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు. నిరాశ చెందక నేల మీద న్యాయమును నెలకొల్పుటకు, నిరాశ చెందక నేల మీద న్యాయమును నెలకొల్పుటకు, భూమిపై వసించు నరులకు, భూమిపై వసించు నరులకు, నా వాక్కును ప్రకటించుటకు, నా వాక్కును ప్రకటించుటకు. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 3వ అధ్యాయము 15-16 వచనములు మరియు 21 నుండి 22 వచనములు. ఆ దినములలో యోహాను బప్తిస్మ ఇచ్చుటను చూచిన ప్రజలు ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకొనుచుండగా యోహాను వారితో ఇట్లనెను, నేను నీటితో మీకు బప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు, నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను. ఆయన మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానము చేయించును. జనులందరూ బప్తిస్మము పొందిన పిదప యేసు కూడా బప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరువబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురము వలె ఆయనపై దిగివచ్చెను. ఆ సమయమున నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని దివ్యవాణి వినవచ్చెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఆది నుంచి
అనేక మతాల వారు 3 లోకాలు ఉన్నాయి ఈ విశ్వములో అని విశ్వసించేవారు. ఏమిటి ఆ 3 లోకాలు? మొట్టమొదటిగా దేవుడు నివసించేటటువంటిది పైనున్నటువంటి లోకం. ఆ తర్వాత మధ్యలో ఉన్నది మనం, ఈ భూలోకం. ఆ తర్వాత క్రింద ఉన్నది అధలోకం, పాతాళలోకం. అది మరణించినటువంటి వారు ఉండేటటువంటి ప్రదేశం. ఈ 3 లోకాలు ఎట్లా ఉంటాయంటే, మన యొక్క ఈ చపాతీలో 3 పొరలు ఉన్నట్లయితే ఒకదాని మీద ఒకటే విధముగా ఉంటాయో ఆ విధముగా ఉంటాయి అని విశ్వసించేవారు. అందుకే దేవుడు పైలోకములో ఉన్నాడని మనం మన దృష్టిని, మన చేతులను, మన నేత్రములను పైకి చూస్తూ మనం దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాం. అందుకే యెషయా ప్రవక్త గ్రంథం 64వ అధ్యాయం 1వ వచనములో ప్రార్థన చేస్తున్నారు, ఆకాశమును చీల్చుకొని నీవు క్రిందకి దిగిరమ్ము అని. ప్రభువు జ్ఞానస్నానం లేదా బప్తిస్మము పొందినటువంటి రోజున ఆకాశము తెరవబడింది. ఆ దినము 3 ప్రధానమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. మొట్టమొదటిది ఆకాశము తెరవబడటం, రెండవది పరిశుద్ధాత్మ పావురము రూపములో దిగి రావటం, మూడవది ఆకాశము నుండి తండ్రి దేవుని స్వరము వినిపించటం. ఈ మూడింటికి ఎంతో లోతైనటువంటి అర్థము ఈ బప్తిస్మ పండుగ రోజున మనము గ్రహించవచ్చు. ఆకాశము తెరువబడటం ఏమిటి? ఈ మాటకు, ఈ పదానికి ఉన్నటువంటి అర్థం ఈరోజు ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాలలో హీబ్రూ బైబిల్ గ్రంథాన్ని మనం హీబ్రూలో చదివినట్లయితే ఈ వచనాలు ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనములో ఈ విశ్వము యొక్క పరిస్థితి ఏమిటి అని హీబ్రూలో ఈ విధముగా రాయబడింది. ప్రపంచ పరిస్థితి తోహు వా బోహు. తోహు వా బోహు అనగా మన తెలుగు భాషలో అర్థము, ఆ విశ్వమునకు ఒక ఆకారమంటూ లేక శూన్యములో అది ఉండి అంధకారములో ఉన్నది ప్రపంచము. అది పరిస్థితి. అయితే ఆంగ్లములో కేయోస్ అంటారు. కేయోస్ అంటే ఒక పద్ధతి కానీ, ఒక ఆకారము కానీ, స్పష్టత కానీ లేకుండా ఈ తోహు వా బోహు అన్నటువంటి మాటకు నిజమైనటువంటి అర్థం శూన్యం, ఒక క్రమబద్ధము లేనటువంటి పరిస్థితి. అది ప్రపంచ స్థితి. అయితే శూన్యములాగా ఉన్నటువంటి ఆ ప్రపంచాన్ని ఒక ఆకారము కానీ, ఒక నిర్దిష్టమైనటువంటి గతి కానీ లేనటువంటి ఆ విశ్వాన్ని చూచి దేవుడు దాని చావని వదిలివేయలేదు. తరువాత వచనం చెప్తూ ఉంది, దేవుని ఆత్మ గుండ్రముగా తిరుగాడుచుండెను. ఎప్పుడైతే దేవుని ఆత్మ గుండ్రముగా తిరుగాడి ఆ ప్రపంచము మీదకు వచ్చిందో అప్పుడేం చేశాడు దేవుడు? నీటిని భూమిని వేరు చేశాడు. నీరు అనగా ప్రళయానికి గుర్తు. మనం సినిమాలలో కానీ లేదా నిజ జీవితంలో కానీ ఉప్పెన వచ్చినప్పుడు అది మొత్తాన్ని నాశనం చేస్తుంది. ఆత్మ దిగిరాక ముందు ఈ 2 కలిసి ఉన్నాయి. అందుకే దేవుడు ఏం చేశాడు? భూమిని నీటిని వేరు చేశాడు. వెలుగును చీకటిని ఆయన వేరు చేశాడు. ఎందుకంటే అప్పటి వరకు మొత్తం శూన్యం, మొత్తం చీకటి. ఇది లోతైనటువంటి భావం. పైన తిరుగాడేటటువంటి ఆత్మ వలన దేవుడు ఆకాశమును తెరచి ఒక కొత్త జీవితాన్ని ప్రపంచానికి ఆయన కలిగించాడు. రెండవదిగా
ఆత్మ పావురము రూపములో దిగి వచ్చింది. ఆత్మ జీవమునకు గుర్తు, అనగా ఇది నూతన జన్మ, నూతన సృష్టి. ఇది రెండవ సృష్టి ప్రారంభమవుతుంది ప్రభు యొక్క బప్తిస్మముతో. మూడవది, ఆకాశము నుండి ఒక స్వరము వినిపించింది, తండ్రి దేవుని యొక్క స్వరము, ఈయన నా ప్రియమైన కుమారుడు అని. మనం గమనించినట్లయితే మార్కు, లూకా, ఈరోజు మనం లూకా సువార్తలో చదివాం సువిశేషం. లూకా సువార్తలో తండ్రి దేవుడు యేసు ప్రభువుతోనే మాట్లాడుతున్నాడు, నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని. మార్కులో, లూకాలో ఈ విధముగా ఉంటుంది. కానీ మత్తయి సువార్తికుడు వచ్చేసరికి దేవుడు యేసు ప్రభువుతో చెప్పటం లేదు తండ్రి దేవుడు, కానీ అక్కడున్న ప్రజలతో చెప్తున్నాడు, ఈయన నా ప్రియమైన కుమారుడు అని అక్కడ ప్రజలకు జ్ఞానోదమయ్యేటట్లుగా. ఎందుకంటే మత్తయి సువార్తికుని యొక్క ఉద్దేశం ఏమనగా యూదా జాతి ప్రజలకు యేసు ప్రభువును రక్షకునిగా చూపించటం. అందుకే మత్తయి సువార్తికుడు అక్కడున్న ప్రజలకు ఈ తండ్రి యొక్క స్వరము వినిపించేటటువంటి విధముగా తన సువార్తను రచించాడు. ఈ విధముగా వచ్చినటువంటి స్వరం ఏమని చెప్తూ ఉంది? నా ప్రియమైన కుమారుడు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను. ఇక్కడ యేసు ప్రభువు నూతన ఆదాము. మొదటి ఆదాము మట్టితో చేయబడ్డాడు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 47వ వచనం 49వ వచనాలలో మనం వింటున్నాం. పాత ఆదాము మట్టితో చేయబడ్డాడు, కానీ నూతన ఆదాము ఆత్మతో చేయబడ్డాడు. పాత ఆదాము ఈ లోకానికి సంబంధించినటువంటి వాడు, కానీ నూతన ఆదాము పైనుంచి వచ్చినటువంటి వాడు అని క్రీస్తు ప్రభు గురించి మనం వింటూ ఉన్నాం. అయితే జ్ఞానస్నానం లేదా బప్తిస్మం ఎందుకు అవసరం? జ్ఞానస్నానం వలన మనకేమవుతుంది అని మనం సత్యోపదేశ సంక్షేమంలో నేర్చుకుంటున్నాం. జ్ఞానస్నానం వలన మనకు జన్మ పాపం పోతుంది, దేవునికి బిడ్డలమవుతాము, తిరుసభలో సభ్యులమవుతాము. ఈ 3 విషయాలు జ్ఞానస్నానం వలన మనకు జరుగుతున్నప్పుడు మరి యేసు ప్రభువుకి ఎందుకు ఈ 3 అవసరమా? జన్మ పాపం లేదు ఆయనలో. అదే విధముగా తిరుసభను మొదలుపెట్టిందే ఆయన, మరి ఆయనకి తిరుసభలో సభ్యత్వం అవసరం లేదు. అదే విధముగా దేవుని బిడ్డలుగా మారుతాం, ఆయన దేవుని ఏకైక కుమారుడు ముందుగానే. మరెందుకు ఆయన జ్ఞానస్నానం అవసరం అనగా, జ్ఞానస్నానం అనేది యేసు ప్రభు జీవితంలో ఎంతో ప్రధానమైనటువంటి ఘట్టం. ఎందుకంటే 4 విషయాలు ఆ రోజు జ్ఞానస్నానము ద్వారా యేసు ప్రభు జీవితంలో జరిగాయి. మొట్టమొదటిగా ఆయన నిర్ణయం తీసుకునేటటువంటి సమయం వచ్చింది. ఏమిటి ఆ నిర్ణయం? ఇక తన వ్యక్తిగత జీవితాన్ని, ఏకాంత జీవితాన్ని ఆపివేసి బహిరంగ సువార్త జీవితాన్ని మొదలు పెట్టాలన్నటువంటి నిర్ణయం బప్తిస్మముతోనే, జ్ఞానస్నానముతోనే ప్రారంభమైంది. రెండవది, సామాన్యమైనటువంటి పాపపు జాతితో ఆయన పాపము లేనప్పటికీ కూడా ఆయన ఒకళ్ళల్లో పాపులతో ఆయన తనను తాను ఐక్యపరచుకున్నాడు, తనను తాను పోల్చుకున్నాడు. అందుకే పాపులకు అవసరమైనటువంటి జ్ఞానస్నానాన్ని ఆయన కూడా తీసుకున్నాడు. అంటే మానవ జాతితో తనను తాను ఐక్యపరచుకోవటం రెండవది. మూడవది, తండ్రి దేవుని యొక్క ఎన్నిక, తండ్రి దేవుని యొక్క నిర్ణయం, ఇదిగో నా ప్రియ కుమారుడు అని చెప్పబడటం. నాలుగవది, ఆయనకు కావలసిన ఆత్మశక్తి పావురము ద్వారా రావటం. ఈ విధముగా జ్ఞానస్నానము ద్వారా ఈ 4 క్రియలు యేసు ప్రభు యొక్క జీవితంలో జరిగాయి. కాబట్టి జ్ఞానస్నానం ఎంతో అవసరం. ఈ జ్ఞానస్నానము రోజున, ప్రభు యొక్క జ్ఞానస్నాన పండుగ రోజున, శూన్యముగా ఉన్నటువంటి ప్రపంచాన్ని, అంధకారముతో ఒక ఆకారము లేకుండా ఉన్నటువంటి ప్రపంచాన్ని ఆ తిరుగాడుతున్నటువంటి ఆత్మ ఏ విధముగా నూతన శక్తితో, నూతన ఆకారముతో, వెలుగుతో నింపిందో ప్రస్తుత ప్రపంచము కూడా అంతే ఉంది.
ప్రస్తుత ప్రపంచ పరిస్థితి కూడా తోహు వా బోహు అనగా కెయోస్, అనిశ్చితి, ఒక ఆకారము లేదు, ఏమవుతుందో తెలియదు. ఈ సమయంలో అదే ఆత్మ మనం పైకి రావాలి. ఆత్మ మనకు ఒక ఆకారమును, ఒక నిర్దిష్టమైనటువంటి గతిని, ఒక ఆశను జీవితము మీద చుగురింప చేయాలి. 4వ శతాబ్ద చివరిలో ఐర్లాండ్ దేశానికి చెందిన వారు, వ్యాపారస్తులు ఇంగ్లాండ్ దేశమునకు వెళ్ళి అక్కడున్నటువంటి వారిని బందీలుగా, ఆ మనుషులను జంతువుల కంటే క్రూరముగా పట్టుకొని తమ యొక్క బానిస వ్యాపారాన్ని చేస్తున్నారు. ఇంగ్లాండ్ దేశం నుంచి తీసుకొని వెళ్ళారు కొన్ని వేల మందిని. ఆ వేల మందిలో ఒకరు ప్యాట్రిక్ అనేటటువంటి యువకుడు. ఈ ప్యాట్రిక్ అనేటటువంటి యువకుడు బానిసనుగా, బందీగా తాను పట్టుకొని వచ్చిన ఐర్లాండ్ దేశస్థుల మీద కోపాన్ని పెంచుకోలేదు. కానీ ఏం చేశాడంటే వాళ్ళ మీద దేవుని యొక్క ప్రేమను చూపించాడు. వాళ్ళ సంస్కృతిని, సాంప్రదాయాలను అలవాటు చేసుకున్నాడు. ద్వేషించటానికి బదులుగా దేవుడు అంటే ప్రేమ అని వాళ్లకు నేర్పించటం, దేవుని ప్రేమ గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ విధముగా ఐర్లాండ్ దేశములో క్రైస్తవత్వం ప్రారంభమైంది. ఇటువంటి బానిస ద్వారా ఆయనే తర్వాత పునీతుడయ్యాడు, పునీత ప్యాట్రిక్గా మారాడు. అప్పటి వరకు శూన్యముగా ఉన్నటువంటి ఆ దేశం, క్రీస్తు ప్రభు అంటే ఎరుగని ఆ దేశం మొత్తం కథోలిక దేశముగా మారింది. అనగా కెయోస్, ఈ గందరగోళాన్ని దేవుడు మార్చివేశాడు ఆత్మ ద్వారా. అయితే పునీత ప్యాట్రిక్ అట జ్ఞానస్నానం ఇస్తూ ఉండేవాడు అనేక మంది తెగలకు, కొండజాతి వారికి చిన్న చిన్న తెగలని మొత్తం ఆ నదిలోకి తీసుకువెళ్ళి జ్ఞానస్నానం ఇస్తూ వాళ్ళని నీటి ద్వారా, ఆత్మ ద్వారా కథోలిక విశ్వాసములో ఆయన వాళ్ళని జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నాడట. ఒకరోజు ఒక తెగ అధిపతిని నీళ్ళల్లోకి తీసుకొని వెళ్ళాడు. అయితే ఆ తెగ అధిపతి జ్ఞానస్నానం పొందేటప్పుడు ప్యాట్రిక్ గారు ఒక చేత్తో ఆయన్ని పట్టుకొని ముంచుతూ, ఇంకొక చేత్తో, తన ఎడమ చేత్తో ఒక కర్రను పట్టుకున్నారు, పదునైనటువంటి కర్రను నీళ్ళల్లో. ఆయన్ని 3 సార్లు ముంచిన ప్రతిసారి ఎడమ చేత్తో కర్రను కూడా గట్టిగా ఒత్తి పట్టాడు. అయితే పదునుగా ఉన్నటువంటి ఆ కర్ర ఈ తెగ నాయకుని యొక్క కాళ్ళను చీల్చుకొని పోయింది, కానీ మారు మాట్లాడలేదు. జ్ఞానస్నాన సాంగ్యం అయిపోయిన తర్వాత బయటికి వచ్చి కుంటుకుంటూ నడుస్తున్నాడు. అది చూచినటువంటి ప్యాట్రిక్ గారు అడిగారు, అయ్యో చాలా పొరపాటు జరిగింది, నీళ్ళల్లో నీ కాలు మీద నా కర్రను నేను వేసి ఒత్తాను, మరి మీరెందుకు మౌనంగా ఉన్నారు, ఎందుకు చెప్పలేదు అంటే ఆ తెగ అధిపతి, అప్పటి వరకు క్రైస్తవుడుగా లేనటువంటి ఆయన, క్రీస్తు గురించి ఎక్కువగా తెలియనటువంటి ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, మీరు మాకు క్రైస్తవ మతం గురించి బోధించేటప్పుడు క్రీస్తు శిలువ గురించి చెప్పాడు. నేను అనుకుంటున్నాను జ్ఞానస్నానం పొందాలంటే ఆ శిలువ శ్రమల్లో నేను కూడా భాగస్తుణ్ణి కావాలేమో, ఇది కూడా ఈ కర్రతో పొడవటం అనేది ఆ శిలువ శ్రమల్లో ఒక సాంఘ్యములో భాగం అని నేను అనుకున్నాను అని ఆ తెగ అధిపతి అన్నాడట. మనకు గనక జ్ఞానస్నానంలో ఇట్లా కర్రలతో, కత్తులతో పొడిచేటటువంటి సాంఘ్యాలుంటే మనం తీసుకుంటాం ఆ జ్ఞానస్నానాన్ని అని మనం పరిశీలించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ జ్ఞానస్నాన పండుగ మనందరికీ కూడా మన జ్ఞానస్నానాన్ని కూడా జ్ఞాపకం చేయాలి. ఫ్రాన్స్ దేశాన్ని పరిపాలించాడు 13వ శతాబ్దములో 9వ లూయిస్ అనేటటువంటి చక్రవర్తి. ఆయన ఏం చెప్పాడంటే, నా నిజమైన పుట్టుక, నా నిజమైన జన్మదినం నేను జ్ఞానస్నానం పొందినప్పుడే, నేను దేవుని బిడ్డగా మారినప్పుడే అని ఆయన తన పుట్టిన రోజును చేసుకోకుండా జ్ఞానస్నానం పొందినటువంటి రోజును ఆయన ఘనముగా కొనియాడేవాడట. ఈ రోజున మనందరము కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పండుగ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలామంది జీవితంలో 3 సార్లు గుళ్ళోకి వెళతారు. జ్ఞానస్నానం పొందే రోజు, పెళ్లి రోజు,
ఆ తర్వాత మరణించినటువంటి రోజు. అయితే 3 సార్లు మన మీద చల్లుతారు. ఏం చల్లుతారు? మొదటిసారి వెళ్ళినప్పుడు నీళ్లు చల్లుతారు గురువు, 3 సార్లు నీళ్లు పోస్తాడు. ఆ తర్వాత పెళ్ళికి వెళ్ళినప్పుడు, రెండోసారి గుడికి వెళ్ళినప్పుడు పసుపు బియ్యం అక్షంతలు చల్లుతారు. ఇక 3వసారి వెళ్ళినప్పుడు నిర్జీవముగా మన మీద మట్టిని చల్లుతారు. ఈ జ్ఞానస్నానం అనేది కథోలిక జీవితానికి ప్రారంభం అని మనం గ్రహించాలి. మిగతా దేవద్రవ్యానుమానాలన్నిటినీ కూడా జ్ఞానస్నానం తర్వాతనే మనం పొందుతామని గ్రహించి, ప్రభు యొక్క జ్ఞానస్నాన పండుగ, మన జ్ఞానస్నానం రోజున మన తరపున తల్లిదండ్రుల ఇచ్చినటువంటి విశ్వాసాన్ని మనందరం భక్తితో లేచి నిలబడి ఇప్పుడు ప్రకటిద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మలన గర్భమై కన్యమరిము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారంలోకి లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ మహోత్సవం రోజున మన యొక్క విన్నపములను ప్రభువుకు తెలియపరుద్దాం. ఓ ప్రభువా, పరిశుద్ధ కథోలిక శ్రీ సభను, పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, గృహస్థ క్రైస్తవులను జ్ఞానస్నానము ద్వారా నీ తిరుసభలో సభ్యులుగా మారి నీకు బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కరిని ఈ సమయంలో ఆశీర్వదించమని, ఆత్మీయ శారీర మేలులతో మమ్ములను నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న దాతలందరినీ మీ ఆత్మీయ అనుగ్రహములతో నింపి వారి యొక్క ఉదార స్వభావానికి గాను వారి కుటుంబాలను ఈ నూతన సంవత్సరములో హేరాళమైన ఆశీర్వాదములతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, నిరాశ్రయులను, పేదలను, అనాథలను, దిక్కులేని వారిని ఆశీర్వదించండి. ఈ నూతన సంవత్సరములో ముఖ్యముగా ఇంకా ఈ ఒమిక్రాన్ ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా, అది రూపాంతరము చెందకుండా పూర్తిగా నిర్మూలించబడినట్లుగా ప్రపంచాన్ని సంరక్షించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మనాదుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఈ జీవితం నీ సొంతము, నా హృదయమే నీ కర్పితం. ఈ జీవితం నీ సొంతము, నా హృదయమే నీ కర్పితం. ఏనాటి బంధమీ స్నేహం నిలవాలి జీవితాంతం. ఏనాటి బంధమీ స్నేహం నిలవాలి జీవితాంతం. నీ మహిమ కోసమే ఈ కానుక, చిరు కానుక. నీ మహిమ కోసమే ఈ కానుక,
చిరుకానుక ఈ జీవితం నీ సొంతము నా హృదయమే నీ కర్పితం. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ప్రియతము కుమారుని ప్రపంచమునకు వెల్లడించిన విధమున మేమర్పించు అర్పణలను దయతో స్వీకరింపుము. ఈ విధముగా నీ విశ్వాసుల బలి అర్పణము లోక పాపములను పరిహరింపవేంచేసిన కనికర హృదయుడైన మా రక్షకుని బలిగా మారునట్లు దీవింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైన అద్భుతమైన పవిత్ర చర్యల ద్వారా యోర్ధాను నది యందు నీవొక కొత్త స్నానమును ఏర్పాటు చేసితివి. ఆకాశము నుండి వినిపించిన స్వరము మానవుల మధ్య నీ కుమారుడు జీవించుచున్నాడను విశ్వాస సత్యమును బలపరచినది. పావురము వలె దిగివచ్చిన పవిత్రాత్మ ద్వారా నీ కుమారుడు సంతోషదాయకమైన తైలముతో అభిషిక్తుడై దీనులకు రక్షణ శుభవార్తను అందించుటకు నియమితుడయ్యనని మేము తెలుసుకొనుచున్నాము. ఆ కారణమున స్వర్గశక్తులతో ఏకమై భూలోకమందు మేము మహిమ గీతముతో మేము ఎడతెగగా స్తుతించుట ఎట్లనగా, హోసన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. హోసన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. పరమున జ్వలించే ప్రభు ఘనమైన వరముగా ప్రవహించే మన భువిలో. వరముగా ప్రవహించే మన భువిలో. హోసన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. హోసన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. ప్రభు పేరిట వచ్చు ప్రతి మనుజునకు విభునాశీసులు నిరతము నిజముగా. విభునాశీసులు నిరతము నిజముగా. హోసన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. హోసన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా ఈ అప్పమును పూజించునప్పుడెల్లా, ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా, మీరు మరల వచ్చు వరకు మీ మరణమును చాటెదము చాటెదము చాటెదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమోదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియాంబతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవము మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు
మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలరి కథోలికులారా. కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలరి కథోలికులారా. కరుణామయ వరదానమిది దైవ ప్రజలారా, శరణాగత సంరక్షణిది స్వామి హితులారా. కరుణామయ వరదానమిది దైవ ప్రజలారా, శరణాగత సంరక్షణిది స్వామి హితులారా. కథోలికులారా, క్రీస్తు జనులారా, కథోలికులారా, క్రీస్తు జనులారా. కలసి మెలసి కదలిరారి క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలరి కథోలికులారా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య బలిలోని వరములను పొంది సంతసించుచున్న మేము దీనతతో నీ కనికరము కొరకు ప్రార్థించుచున్నాము. నీ ఏకైక కుమారుని సందేశమును శ్రద్ధతో విని నీ నిజమైన కుమారులుగా రూపొందుటకు నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో సంరక్షణలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. పరలోకం తెరచి పావుర రూపమై దేవా దిగిరావా, పరలోకం తెరచి పావుర రూపమై దేవా దిగిరావా. మమ్ము బలపరచగరావా, మమ్ము బలపరచగరావా. యోర్దాన్ నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరుగనిము,
యోర్దాన్ నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరుగనిము, అట్లే ఇక్కడ జరుగనిము. పరలోకం తెరచి పావుర రూపమ దేవా దిగిరావా, మమ్ము బలపరచగరావా. పరలోకం తెరచి పావుర రూపమ దేవా దిగిరావా, మమ్ము బలపరచగరావా, మమ్ము బలపరచగరావా, మమ్ము బలపరచగరావా.